కదిలేటప్పుడు కూర్చుని హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన నార్త్ ఇండియా ట్రిప్ వ్లాగ్ అనమాట. సో డే 1 వచ్చేసి మా కాలేజ్ నుంచి మేము వచ్చిన జర్నీకే సరిపోయింది, అది నేను అప్లోడ్ చేసినాను. సో ఆ వ్లాగ్ చూడండి. ఇంకా డే 2 వచ్చేసి ఇంకా భువనేశ్వర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ యొక్క వ్లాగ్లో మేము ఆ డే ఏమేమి చేసినాము ఇవన్నీ చూడొచ్చు. ఈ యొక్క వ్లాగ్లో మేము నందన్ ఖనన్ జూ, తర్వాత అక్కడే బొటానికల్ గార్డెన్ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. సో ఇంకా దిగిన వెంటనే మేము మాకు వచ్చిన స్టే దగ్గరికి రీచ్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి జూకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో వ్లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్తో మా యొక్క జర్నీ అంతా మీరు చూడొచ్చు. సో ఇలా ఒక 10 to 12 వ్లాగ్స్ అయితే నేను కంటిన్యూగా మా యొక్క నార్త్ ఇండియా జర్నీ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చూడండి, మంచి ప్లేసెస్, విజువల్స్ ఇవన్నీ కూడా ఇంకా రాను వ్లాగ్స్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇంకా దిగిన తర్వాత మా స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంక ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మా జర్నీని. Oh, 1 mile in fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning. Stars shining bright above me. Night breezes seem to whisper that you. Sycamore tree, dream a little dreamer. Sensational double thrill stock car spectacular at 7:30 at Norwood. సో ఇంకా మధ్య మధ్యలో అట్లా వీడియోస్ తీసినందుకు మనకు కోటింగ్ కూడా పడుతుంటాయి అనమాట. సో ఇంత కష్టపడి నేను ఈ యొక్క వ్లాగ్స్ అనేది చేస్తూ ఉంటాను. సో మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. ఏం లేదు, మధ్య మధ్యలో ఏంటంటే కానీ వీడియోస్ తీయకూడదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని అంటారు, కానీ మనం తీయకుండా అన్నాం కదా. సో మీకోసమైనా కానీ మనం తిట్లు అన్నీ పడతాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ కొంచెం చూద్దాం ఈ యొక్క పార్క్ గురించి. ఇదంతా కూడా ఈ యొక్క నందన్ ఖనన్ జువలాజికల్ పార్క్ అనేది 29th December 1960లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది మొత్తం 437 hectares ఉంటుంది. యాన్యువల్ విజిటర్స్ 2019 ప్రకారంగా వచ్చేసి 3.2 million వరకు వచ్చినారనమాట. ఇంకా ఫ్రీ చూస్తే కానీ ఫారినర్స్కి 100, అడల్ట్స్కి 50, చిల్డ్రన్స్కి 10 రూపీస్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి 8 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది మంత్స్ బట్టి కూడా వ్యారీ అవుతుంది, చూసుకొని వెళ్ళేటప్పుడు అయితే కానీ. ఇంకా ఇక్కడ బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క గార్డెన్ని కూడా నందన్ ఖనన్ మెంబర్సే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జువలాజికల్ పార్క్ చూస్తే కానీ మొత్తం అయితే 156 స్పీషీస్ ఆఫ్ అనిమల్స్ అయితే చూడొచ్చు. అందులో 103 ఇండిజినస్, 53 ఎగ్జాటిక్ అయితే ఉన్నాయి. 156లో 41 మ్యామల్స్, 83 బర్డ్స్, 26 రెప్టైల్స్, 6 ఆంఫిబియన్స్ అయితే ఉన్నాయి. టోటల్ నంబర్ వైజ్ చూసుకున్నట్టయితే 3004 అనిమల్స్ ఉన్నాయి. అందులో 11
70 mammals, 1540 బర్డ్స్, 260 రెప్టైల్స్, 21 amphibians ఇట్లా నంబర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వీళ్ళు బ్రీడింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్యాంగోలిన్స్‌కి, ఇంకా గరియల్స్‌కి ఇట్లా బ్రీడింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. క్యాప్టివ్ బ్రీడింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క జూలో మాత్రమే ఉండే స్పీషీస్ ఏవంటే కానీ పటాస్ మంకీ, ఈస్టర్న్ రోసెల్లా, ఓపెన్ బిల్లెట్ స్టార్క్. ఇంకా ఈ యొక్క జూలో మాత్రమే ఉండే స్పీషీస్ అంటే ఈ జూలోనే ఇంకొక వేరే జూలోనే ఉండే స్పీషీస్ ఏవంటే ఒరాంగుటాన్, ఇండియన్ ప్యాంగోలిన్, స్పాటెడ్ మునియా, బర్మీస్ పైథాన్. ఈ స్పీషీస్ మాత్రం ఈ జూలోనూ ఇంకొక వేరే జూలో మాత్రమే ఉంటాయి. ఇంకొక 3 జూస్‌లో మాత్రమే ఉండే స్పీషీస్ ఏవేవంటే గ్రీన్ వింగ్డ్ మకాక్, తర్వాత సినరస్, వల్చర్. ఇక్కడ క్యాప్టివ్ బ్రీడింగ్ అని చెప్పాం కదా! సో, గరియల్స్‌కి తర్వాత పాంగోలిన్స్‌కి అయితే ఇక్కడ క్యాప్టివ్ బ్రీడింగ్ అనేది చేస్తారు. ఇంకా చాలా స్పీషీస్‌ని ఇక్కడ బ్రీడింగ్ అనేది సక్సెస్ జరిగిందనమాట. పాంగోలిన్స్ కావచ్చు, మౌస్ డీర్ కావచ్చు, మలబార్ జైంట్ స్క్విరల్, స్లాత్ బేర్, మగ్గర్ ఇట్లా చాలా స్పీషీస్‌ని వీళ్ళు బ్రీడింగ్ చేసి సక్సెస్ అనేది చేసినారనమాట. ఇప్పుడు కన్జర్వేషన్ బ్రీడింగ్ వచ్చేసేసరికి ఏవేవి చేస్తున్నారంటే ఇండియన్ ప్యాంగోలిన్, వైట్ బ్యాక్డ్ వల్చర్ ఈ 2 స్పీషీస్‌ని అయితే ఇప్పుడు కన్జర్వేషన్ బ్రీడింగ్‌కి చేస్తున్నారు. క్యాప్టివ్ బ్రీడింగ్‌కి వచ్చేసి గరియల్స్ అనేవి చేస్తున్నారు. అసలు క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఏంటి? కన్జర్వేషన్ బ్రీడింగ్ అంటే ఏంటంటే క్యాప్టివ్ బ్రీడింగ్‌లో ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసీస్‌ని ఇవన్నిటిని కూడా వీళ్ళు బ్రీడ్ చేస్తారు. కన్జర్వేషన్ బ్రీడింగ్‌లో ఒక స్పెసిఫిక్ స్పీసీస్‌ని మాత్రమే పర్టికులర్‌గా చాలా ప్రాపర్ కేర్‌తో వీళ్ళు ఏం చేస్తారంటే రీఇంట్రడక్షన్ చేయడం కోసం వైల్డ్ ఫారెస్ట్‌లోకి వీళ్ళు రీఇంట్రడక్షన్ చేయడం కోసం కన్జర్వేషన్ బ్రీడింగ్ అనేది చేస్తారనమాట. క్యాప్టివ్ బ్రీడింగ్ బ్రాడర్ పర్పస్ చేస్తారు. ఇది నారో పర్పస్ అయితే చేస్తారనమాట. అంటే ఇంకా అవి ఎక్స్టెండ్ కాకుండా ఉండనీకి ప్రాపర్ కేర్‌తో చేయడం కన్జర్వేషన్ బ్రీడింగ్. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక యూనిక్ ఈ యొక్క పార్క్‌లో ఏంటంటే కానీ ఇక్కడ వైట్ టైగర్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట నార్మల్ టైగర్స్‌తోనే. అదొక యూనిక్ థింగ్ అనమాట ఈ యొక్క పార్క్‌లో. ఇంకా యూనిక్ థింగ్స్ ఏంటి ఈ పార్క్ గురించి అంటే కానీ ఇట్ ఈస్ ద ఫస్ట్ జూ ఇన్ ఎ కంట్రీ టు బికమ్ మెంబర్ ఆఫ్ WAZA అంటే ఏంటంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూ అండ్ అక్వేరియం. సో మన కంట్రీలోనే ఫస్ట్ జూ అనమాట ఆ యొక్క వాజాలోకి ఎంటర్ అవ్వడానికి. తర్వాత సెకండ్ లార్జెస్ట్ హెరానరీ అనమాట. అంటే ఈ యొక్క ఓపెన్ బిల్లెట్ స్టాక్స్ మోర్ దెన్ 12,000 నంబర్ అనేది ఈ యొక్క ఓపెన్ బిల్లెట్ స్టాక్స్ అనేటివి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా ఫస్ట్ జూ ఇన్ కంట్రీ వేర్ క్యాప్టివ్ బ్రీడింగ్ అనేది గరియల్లో సక్సెస్ అయిందనమాట. అంటే ఈ యొక్క గరియల్ బ్రీడింగ్ అనేది 1980లో స్టార్ట్ చేసినారు. ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ జూ ఇన్ అవర్ కంట్రీ. తర్వాత వైట్ టైగర్ సఫారీ అనేది కూడా ఫస్ట్ అక్టోబర్ 1991లో ఈ యొక్క సఫారీ అనేది ఈ యొక్క జూలోనే స్టార్ట్ చేసినారు. తర్వాత లార్జెస్ట్ ఎంక్లోజర్స్ ఈ యొక్క గరియల్స్‌కి, హిపోపొటమస్‌కి ఉన్న జూ అనమాట ఈ యొక్క నందన్‌కనన్ జూ అనేది. ఇదనమాట ఈ యొక్క జూ గురించి ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఇక్కడ నుంచి ఈ యొక్క స్పీషీస్ అన్నీ మీరు చూడొచ్చు. దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను క్యాప్చర్ చేసినాను. మధ్య మధ్యలో కొంచెం పాజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ చదవాలనుకుంటే కానీ చదవచ్చు. ఇంకా దీని తర్వాత అయితే కానీ స్టేట్ బొటానికల్ గార్డెన్‌కి అయితే వెళ్ళండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను అక్కడ వచ్చినాక చెప్తాను ఆ యొక్క క్లిప్‌లో. ఇక్కడ నుంచి మీరు స్పీషీస్ అన్నీ చూడొచ్చు. దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు.
so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత స్టేట్ బొటానికల్ గార్డెన్ ఇది కూడా నందన్‌కనన్ జూ వాళ్ళే మేనేజ్మెంట్ చేస్తారనమాట. సో, అక్కడికైతే వచ్చింటిమి. ఈ యొక్క బొటానికల్ గార్డెన్‌లో చాలా గార్డెన్స్ ఉన్నాయి. గ్లాస్ హౌస్ కావచ్చు, గ్రీన్ హౌస్ కావచ్చు, క్యాక్టై హౌస్, బోన్సాయి, తర్వాత ఫిలోడెండ్రాన్ హౌస్, డ్రై గార్డెన్, బటర్‌ఫ్లై పార్క్, రోసేరియం, ఆర్చిడ్స్ ఇట్లా మెడిసినల్ గార్డెన్స్ ఇట్లా చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి. మొత్తం ఇది ఏరియా చూస్తే 75 హెక్టార్స్ ఉందనమాట. ఇది 1963లో ఎస్టాబ్లిష్ చేసినారు. అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంటే మేనేజ్మెంట్ చేసేదనమాట. కానీ తర్వాత నందన్‌కనన్ వాళ్ళు 2006 నుంచి మేనేజ్మెంట్ అనేది చేస్తున్నారు. తర్వాత ఎవ్రీ మండే అనేది ఈ యొక్క గార్డెన్ అనేది క్లోజ్ ఉంటుంది. తర్వాత టైమింగ్స్ కూడా సేమ్ జూకి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే. ఇంకా ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి చాలా రకాలైన ప్లాంట్ స్పీసీస్ వీళ్ళు కన్జర్వేషన్ చేస్తారు. తర్వాత ఇది ఒక నేచర్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడాను. తర్వాత ఇక్కడ లోపల చూస్తే కానీ చాలా రకాలైన మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, రకరకాల గార్డెన్స్, పార్క్స్ అన్నీ ఉన్నింది. కానీ మేము వెళ్ళింది వచ్చేసి మెడిసినల్ గార్డెన్ ఒకటే. ఈ యొక్క గార్డెన్‌లో చూస్తే రాశివనము, నక్షత్రవనము ఇట్లా అన్నీ ఉండేవన్నమాట. ఇటేంటంటే గానీ ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్‌కి ఒక్కొక్క ట్రీ యొక్క స్పీషీస్ అనేది ఉన్నిందనమాట. అట్లా ఉన్నింది. తర్వాత ఇక్కడ మెడిసినల్ గార్డెన్‌లో వచ్చేసి ఇది మొత్తం 2.26 ఎకర్స్‌లో ఉంటది. ఈ యొక్క గార్డెన్‌లో నియర్లీ 225 స్పీసీస్ ఆఫ్ ట్రీస్, తర్వాత షర్బ్స్, హర్బ్స్ ఇవన్నీ కూడా ఉన్నిందనమాట. ఇది ఒక మెడిసినల్ గార్డెన్ గురించి. ఇలా చాలా రకాల గార్డెన్స్ ఉన్నింది. మేము ఒక్కటి కవర్ చేసింటిమనమాట. సో, ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు ఏవేవి ట్రీస్ ఇవన్నీ రకరకాలైన ట్రీస్, హర్బ్స్, షర్బ్స్ ఇట్లాంటివన్నీ ఉండిండేటివన్నీ మీరు చూడొచ్చనమాట. ఇంకా దానికి స్కానర్ ఇట్లాంటివన్నీ ఏసిననమాట ఒక్కొక్క ట్రీకి. ఆ యొక్క స్కాన్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వస్తదనమాట. ఇంకా అదే కాకున్నట్టు ఈ యొక్క జూలో ఇంకొకటి నేను మర్చిపోయింది ఏంటంటే గానీ అనిమల్స్‌ని కూడా మనం అడాప్ట్ చేసుకొని జూ వాళ్ళు దాన్ని కేర్ చేస్తారనమాట. అంటే దాని కేర్ ప్రొటెక్షన్ అవంతా కూడా మనం ఇచ్చే అమౌంట్ ఫండ్ బట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇది కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అనేది చేస్తున్నారనమాట. సో, ఇది యొక్క వ్లాగ్ గురించి ఒడిస్సాలో డే 2 మేము వెళ్ళిన విజిట్ అనమాట. నందన్‌కనన్ జూలాజికల్ పార్క్, తర్వాత స్టేట్ బొటానికల్ గార్డెన్ ఈ 2 ప్లేసెస్ అయితే ఆ రోజు అనేది కవర్ చేసినాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్, సన్ టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ చేసింటిమి. సో, ఆ వ్లాగ్ అనేది కూడా మీరు చూడాలంటే గానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను చేసే వ్లాగ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ అయితే మేము ఈ యొక్క నార్త్ ఇండియాలో కవర్ చేసినాం. నార్త్ ఈస్ట్ లైక్ వెస్ట్ బెంగాల్‌లో, సిక్కిం ఇవన్నీ కూడాను కవర్ చేసుకుంటూ వచ్చినాము. ఇంకా వేరే కంట్రీ కూడా వెళ్ళినాము. అదేదంటే కానీ భూటాన్. సో, ఆ యొక్క వ్లాగ్స్ అన్నీ కూడా నేను కంటిన్యూగా షేర్ చేస్తాను. సో, తప్పకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ అవుతదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ యొక్క వ్లాగ్ గురించి. నచ్చితే కానీ షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపించినా కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫారెస్ట్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉన్నా, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న నేచర్ లవర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఇదొక మంచి వ్లాగ్ అని అనుకుంటున్నాను. సో, ఇది గైస్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ. సో, మరెన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నచ్చితే కానీ లైక్ చేయండి. ఇంకా ఏమన్నా నేను చేయాలనుకుంటే కానీ కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.